ఓకే, ఈ క్వశ్చన్ ఇలాంటి డయాగ్రామ్ 1 2 3 4 అంటే అదొక క్వాడ్రిలేటర్, అదొక చతుర్భుజం. ఈ చతుర్భుజము ఇచ్చిన డయాగ్రామ్లో యాజ్ ఇట్ ఈజ్గా ఏ ఆప్షన్లో దాగి ఉందో కనుక్కోవాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ చతుర్భుజం కనుక్కోవాలి కాబట్టి ఆ డయాగ్రామ్ ఎక్కడ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్, ఇలా డయాగ్రామ్, ఈ రెండు ఒకటేనా? ఆ రెండు ఒకటేలా చూసే విధంగా కనబడుతుంది, కానీ ఈ లైన్ అది పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ ఆ లైనే కొంచెం కర్వ్ అయ్యి అది స్ట్రైట్ లైన్ లానే కనబడుతుంది. అనేది త్రిభుజంలా చూడడానికి త్రిభుజంలా కనబడుతుంది, కానీ క్వాడ్రిలేటర్ అయితే రావాలి. కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ రాదు. ఓకే, థర్డ్ ఆప్షన్ కనుక తీసుకుంటే థర్డ్ ఆప్షన్లో ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడైనా ఉందా? ఓకే, థర్డ్ ఆప్షన్లో డయాగ్రామ్ ఓకే కర్వ్ లైన్ ఉండాలి. ఓకే, కర్వ్ ఓకే ఇలా గీశాను. ఓకే, ఈ లైన్ ఇలా గీసేకి అవకాశం లేదు, వస్తే ఇలా రావాలి. లేదు కాబట్టి ఇంకా థర్డ్ ఆప్షన్ చెక్ చేయకుండానే రాంగ్ ఆన్సర్ వేసేయచ్చు. ఒకసారి ఇప్పుడు ఆన్సర్ వస్తే ఫస్ట్ ఆప్షన్ అయినా రావాలి, లేక లాస్ట్ ఆప్షన్ అయినా రావాలి. ఓకే, చూద్దాం. ఈ లాస్ట్ ఆప్షన్లో ఏమైనా డయాగ్రామ్ ఉందా అంటే ఈ లాస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఇలాంటి డయాగ్రామ్ అంటే ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ ఎక్కడ కనబడింది అంటే ఎక్కడ కనబడట్లేదు. కాబట్టి లాస్ట్ ఆప్షన్ కూడా రావట్లేదు. అంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఎక్కడ దాగి ఉందంటే ఒక ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఓకే, ఆ డయాగ్రామ్ చూస్తే ఇది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి, స్టార్టింగ్ నుంచి కాదు, మధ్యలో నుంచి మొదలు పెట్టాలి. ఓకే, మధ్యలో నుంచి మొదలు పెడితే ఎక్కడ ఉందంటే డయాగ్రామ్ ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ రావాలి. ఓకే, ఈ విధంగా లైన్ ఉండాలి. ఓకే, ఈ లైన్, ఈ రెండు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ ఈ లైన్ రావాలి. ఓకే, ఈ లైన్, మా తర్వాత ఇలాంటి లైన్ ఉండాలి. ఓకే, ఈ లైన్. అలా డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో దాగి ఉందంటే సేమ్ టు సేమ్ డయాగ్రామ్ మన ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే యాజ్ టీజ్గా ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది.